సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. రాష్ట్రంలో కంటికి కనిపించకుండా సగటున రోజుకు 86 లక్షల సొత్తు దోచుకున్నారు. ఆన్లైన్లో మోసాలకు తెగబడుతూ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 2021 జులై నుంచి 2024 జులై వరకు 3 ఏళ్ల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు బారిన పడి రాష్ట్రంలోని బాధితులు ఏకంగా 940 కోట్లు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ విభాగం అరెస్టు వారెంట్ జారీ చేసింది అంటూ ఫోన్లో భయపెట్టి సొత్తు కాజేస్తున్నారు. మేం ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి అని చెప్పి వాటిపై ఉన్న సివివి నెంబర్ ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ బ్లాక్ ట్రేడింగ్ లో పెట్టుబడుల పేరిట ఈ కేవైసీల పేరిట న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులను విశ్లేషించినప్పుడు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 3 ఏళ్లలో సైబర్ నేరగాళ్లు 940 కోట్లు కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు 8.26 కోట్లే తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87%. మరో 140.40 కోట్లు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు తెగబడుతుండటంతో వారిని పట్టుకోవడం, సొమ్ముని రికవరీ చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.